హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా వ్లాగిఫై. ఈరోజు వీడియో ఏంటంటే డ్రెస్ కటింగ్ చూపిస్తున్నాను. దీనికి ముందు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూశారు కదా, ఇప్పుడు నేను డ్రెస్ కటింగ్ చూపిస్తున్నాను. డ్రెస్ ఫస్ట్ ఇలా వేసుకొని దీని కొలతలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందైతే మనం డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకుని ఒక దగ్గర రాసి ఉంచుకుందాము. ఫస్ట్ డ్రెస్ పొడవు కొలుచుకోవాలి. ఇదైతే 39 ఇంచులు ఉంది. దీనికి 1.5 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకొని 41 ఇంచు పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచులు ఉంది. ఇప్పుడు మధ్యలో ఒక కొలత తీసుకోవాలి. ఇది వేస్ట్ లూజ్ అన్నమాట. మధ్యలో లూజ్ వచ్చేసి 19 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ స్లిట్ దగ్గర హిప్ లూజ్ అనేది మనం కొలుచుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 22 ఇంచులు ఉంది. ఇప్పుడు కింద ఈ గేర్ లూజ్ చూసుకోవాలి. ఈ గేర్ లూజ్ వచ్చేసి 24 ఇంచులు ఉంది. ఇప్పుడు నెక్ కొలతలు కొలుచుకోవాలి. నెక్ వచ్చేసి ఇలా చూసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కొలుచుకుందాము. బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ కొలుచుకుందాము. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు ఉంది. 14.5 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 15.5 ఇంచులు పొడవు పెట్టుకోవాలి. హ్యాండ్స్ లూజు చివరన వచ్చేసి 5 ఇంచులు ఉంది. హ్యాండ్ లూజ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. ఫ్రెండ్స్, డ్రెస్ కొలతలు తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ కొలతల ప్రకారం మనం లైనింగ్ పీస్ని కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాక మొత్తం ఇలా మడుచుకోవాలి సగానికి. అంటే మనకి ఎంత పొడవు కావాలో అంత మడుచుకోవాలి. అప్పుడు ఇలా 4 మడతల మీద వస్తుంది.
ఇలా 4 మడతల మీద వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత పొడవు కావాలో, మనకి 41 ఇంచులు కావాలి కదా, ఇది కరెక్ట్గా ఉంది. ఫ్రెండ్స్, పొడవు కొలుచుకుందాము. ఫ్రెండ్స్, ఒరిజినల్ కంటే మనకి లైనింగ్ పీస్ 2 ఇంచెస్ పైకే ఉండాలి కాబట్టి నేను ఇక్కడ 39 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మనం డ్రెస్ మెటీరియల్ కట్ చేసుకునేటప్పుడు 41 ఇంచులు పెట్టుకొని కట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లైనింగ్ కొంచెం పైకి ఉండాలి కాబట్టి నేను ఇలా పైకి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాము. ఫ్రెండ్స్, ఇందాక నెక్ వచ్చేసి మనకి 6 ఇంచులు ఉంది కదా, అందులో 1/2 ఇంచు మైనస్ చేయాలి. ఈ పక్కన మైనస్ చేసింది షోల్డర్లో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇందాక మీకు షోల్డర్ ఎంత ఉంది చెప్పలేదు కదా, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు ఉంది. ఇక్కడ నెక్లో మైనస్ చేసిన 1/2 ఇంచు ఈ షోల్డర్ దగ్గర కలుపుకొని 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ కోసం 15 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ కోసం ఇక్కడ 20.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి, 21.5. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా మనం లైన్స్ గీసుకుందాం. ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుందాం. ఇక్కడ నెక్ ఫ్రంట్ది 6 ఇంచులు, బ్యాక్ది 6.5 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకుని ఇలా మనం ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 20 ఇంచులు ఉంది కదా, దాంట్లో సగం 10 ఇంచుల దగ్గర మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచులు ఉంది కాబట్టి దాంట్లో సగం 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 22 ఇంచులు ఉంది కాబట్టి దాంట్లో సగం 11 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇలా కనుక రాసి ఉంచుకున్నాం అనుకోండి, మనకి కుట్టుకునేటప్పుడు ఈజీగా మెజర్మెంట్ చూసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే మనకి ఆది డ్రెస్తో పని లేకుండా మనం డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు గేర్ లూజ్ 24 ఇంచులు ఉంది కదా, అందులో సగం 12 ఇంచులు పెట్టుకొని ఇక్కడ స్లిట్ మడుచుకోవడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా 1 ఇంచ్కి ఇలా పెట్టుకొని మనం లైన్ గీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కదా అని అలాగే ఇక్కడ కూడా 2 ఇంచెస్ పెడితే మనకి స్లిట్ అనేది నీట్గా రాదు. కాబట్టి ఇక్కడ మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది, మనకి కుట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్ అనేది మనం కుట్టేటప్పుడు బకరం పీస్ జాయింట్ చేసుకునేటప్పుడు బకరం పీస్ మీద మనం నెక్ మెజర్మెంట్ చేసుకొని కట్ చేసుకుందాము. అది నేను మీకు ఇది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే టాప్ మెజర్మెంట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా కటింగ్ అయిపోయాక ఈ వేస్ట్ మార్క్ దగ్గర ఒక చిన్న కటింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ అని మనకు తెలియడానికి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక కటింగ్ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 పీసుల్ని నేను సపరేట్ చేస్తున్నాను. సపరేట్ చేశాక ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి లోతు తీసుకోవాలి. ఇలా ఆర్మ్ డౌన్ నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ ఒకటే ఇలా తీసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. డ్రెస్ ఫిట్టింగ్ అనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకొని ఒక 1/4 ఇంచ్ దాన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే ఇలా కట్ చేసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ అనేది నెక్ దగ్గర చాలా బాగా వస్తుంది. ఇలా షోల్డర్ జారిపోకుండా వస్తుంది అన్నమాట. లైనింగ్ పీస్ కట్ చేయాలి కదా, ఆ లైన్స్ని ఇలా పైన వేసుకొని మెటీరియల్ 4 మడతల మీకుని మనం చేసుకుందాం. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా చూసుకొని వేసుకుందాం. జాయిన్ చేసేటప్పుడు ఇటు అయినా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా ఒక ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి. ఇదంతా మనం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాని కట్ చేసేసుకో కట్ చేసు ఇలా అయితే కటింగ్ లైనింగ్ మీకు చేయడం చూపించదా, ఎందుకు
హ్యాండ్స్కి లైన్ కాబట్టి ఇప్పుడు ఇందులో హ్యాండ్స్ తీసుకుందాం. మనం హ్యాండ్స్ కోసం ఇలా క్లాత్ని 4 మడతలుగా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ కొలుచుకోవాలి. ముందుగా మెజర్మెంట్ చేసిన విధంగా 15.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అక్కడ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కోసం 3 ఇంచులు డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కిందన చెయ్యి లూజ్ చూసుకోవాలి. 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. లూజ్ 10 ఇంచులు ఉంది, నేను 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను, అందులో సగం. ఇలా మధ్యలో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ గీసుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా లైన్ గీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా హ్యాండ్ని కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, హ్యాండ్స్కి లైనింగ్ లేదు, అందుకే నేను లైనింగ్లో హ్యాండ్స్ కట్ చేయడం చూపించలేదు. ఇలా ఒరిజినల్ క్లాత్ కట్ చేయడం చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, డ్రెస్ కటింగ్ అయితే అయిపోయింది. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.